ఏమైందంటే ఆయన మాట్లాడింది చాలా బాధ కలిగిందండి, చాలా చాలా బాధ కలిగింది. అన్లెస్ అంటిల్ ది జ్యుడిషియరీ బైఫర్కేషన్ ఈజ్ ఇన్కంప్లీట్, unless it is complete, the state division is not complete. Umaji, unless the judiciary is totally divided, definitely the state division is not complete. This is what the whole country knows. For the last 3 years, we have been roaming around the government of India. I have even made so many trips to the Supreme Court Chief Justices, appealing them to bifurcate the judiciary. అడ్వకేట్స్ అంతా ఎజిటేషన్ చేసిండ్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. చెయ్యకపోగా ఆన్ ద కాంట్రరీ వాట్ ఈ సేస్ ఈ కట్స్ ఎ క్రూయల్ జోక్. వైల్ లాఫింగ్ ఈ సేస్ హైదరాబాద్ హైకోర్టు ఇస్ ఇన్ హైదరాబాద్. హైకోర్టు హైదరాబాద్లో డూ వీ నీడ్ మిస్టర్ అమిత్ షా టు కమ్ డౌన్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ టెల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? హైకోర్టు హైదరాబాద్లో మాట చెప్పడానికి అమిత్ షా అంటే ఢిల్లీకి వెళ్ళి మనకు చెప్పండి, మేము అవలేగలం ఇడ, మాకు తెలియదా హైకోర్టు హైదరాబాద్లో సంగతి? ఇది అనండి. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద క్రూర పరిహాసం. నువ్వు చేయాల్సినటువంటి నీ డ్యూటీ నిర్వర్తించకపోగా యు ఆర్ హెక్లింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ సారీ. వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ ది అపాలజీ ఆఫ్ మిస్టర్ అమిత్ షా. You have no business to say with full of sarcasm, insulting the people of Telangana. Do you think that people of Telangana do not know that High Court is in Hyderabad? तमाशा कर रहे, क्या हम नहीं जानते? మాట్లాడే పద్ధతి కూడా తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈ మాటలు ఇప్పుడు కాదండి, బీజేపీ వాళ్ళు మాట్లాడి చాలాసార్లు మాట్లాడిండ్రు. ఎల్కే అద్వానీ అని ఒక ఆయన ఉండే ఇంతకుముందు, ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా, పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాం. ఈ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఈ సేస్ హైదరాబాదే తెలంగాణలో ఉన్నదండి, తెలంగాణ రాష్ట్రం ఎందుకండి అని ఎల్కే అద్వానీ మాట్లాడతాడు. ఆ రోజు భారత ఉప ప్రధాని హోంమంత్రి హోదాలో మీ భారతీయ పార్టీకి జనతా పార్టీకి చరిత్ర ఉంది. 2019లో మేమే వస్తాం, వట్టిగానే వస్తారు మీరు తెలంగాణకి ఏమేమి చేసినారో తెలియదా? తెలంగాణ ప్రజలకు మీరు కాల్చిన కాల్పులు ఏందో తెలియదా? ఆనాడు ఎల్కే అద్వానీ వచ్చి అవమానం చేసిన తెలంగాణ, హైదరాబాదే తెలంగాణలో ఉంది, మీకు తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్ నిలబడి మాట్లాడిపోతాడు ఆయన. ఇలా హైకోర్టు విభజన ఏమైందని ఒక విలేకరు అడిగింది పాపం. ఆయన ఎవరు క్వశ్చన్ చేయలేవాళ్ళు, అడగలే. పత్రికా విలేకరుల సమావేశం జరిగితే అక్కడ ఉన్న ఒక తెలంగాణ సోయిన విలేకరు, ఏమండి మరి హైకోర్టు కోసం మా వాళ్ళు అడుగుతున్నారు, మేమందరం ఎదురు చూస్తున్నాం, 3 ఏళ్ళు అయిపోయింది, మోర్ దెన్ హాఫ్ టర్మ్ అయిపోయింది, చేయరా, ఎందుకు బైఫర్కేట్ చేయరు అంటే ఆయన నవ్వుకుంటా ఒక రకంగా ఇన్సల్ట్ చేసిన విధంగా హైకోర్టే హైదరాబాద్లో ఉంది కదండి అంటాడు ఆయన. మాకు తెలియదు హైకోర్టు హైదరాబాద్ ఉంది, నువ్వు చెప్పన్నా, దీనికి అమిత్ షా లాంటి పెద్ద మనిషి వచ్చి చెప్పాలి మాకు. ఈ రకంగా అవమానించడం, ఆ రోజు అద్వానీ అట్లా అవమానిస్తాడు.